హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా డైరీస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? కెనడా రిటర్న్ అయ్యే ఫ్యూ డేస్ బిఫోర్ తిరుపతికి వెళ్ళాము. హైదరాబాద్ టు తిరుపతి వందే భారత్ బుక్ చేసుకున్నాము. టోటల్గా 7 మెంబర్స్ వెళ్ళాము మేము. నేను, కిరణ్, మా మమ్మీ డాడీ, అత్తమ్మ, మామయ్య, ఇంకా అమ్మమ్మ. సికింద్రాబాద్లో మార్నింగ్ 6:30కి ట్రైన్ ఉండింది మాకు. ప్లాట్ఫామ్ నెంబర్ రాంగ్ చెప్పారు. మేము ఒక ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము, బట్ వేరే దగ్గర అని తర్వాత తెలిసింది మాకు. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు చాలా లేట్ అయింది. ఇంకా అమ్మమ్మ ఓల్డ్ ఏజ్ కదా, ఆ ఏజ్లో అంత నడిచి రావడం చాలా కష్టమే, బట్ వచ్చింది ఫైనల్గా. దట్టు ఇంటి దగ్గర కూడా కొంచెం లేట్ అయింది మాకు. ఇంకో 1 మినిట్ అయినా ట్రైన్ మిస్ అవుతుండేది. మేము ఎక్కిన 1 to 2 మినిట్స్కే ట్రైన్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్కి చపాతీ తెచ్చింది మా మమ్మీ. లంచ్కి ఇంకా అత్తమ్మ పులిహోర చేసింది. ఇంకా ట్రైన్లోనే అందరము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చపాతీ తింటున్నాము. తర్వాత లంచ్ అలా 12:30 కల్లా పులిహోర తిన్నాము. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 to 2:30 కల్లా తిరుపతి రీచ్ అయ్యాము. ఇంకా దర్శనం టికెట్స్ వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడించి బుక్ చేయించాడు 6 మెంబర్స్కి. యాక్చువల్గా మేము ఓన్లీ 6 మెంబర్స్ అనుకున్నాము తిరుపతి వెళ్ళేది. అమ్మమ్మకి నడుస్తుందో లేదో అనే భయంతో వద్దన్నారు. తర్వాత మళ్ళీ అడిగాము వస్తావా అని. అప్పుడు వస్తా అంటే అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ అవన్నీ బుక్ చేసాము, బట్ దర్శనం టికెట్ అయితే బుక్ అవ్వలేదు. అమ్మమ్మ ఎలా దర్శనం చేసుకుంది అనేది వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. ఒక లెటర్ కావాలి కదా, బుక్ అయ్యాయి దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయి అన్నట్టుగా. ఆ లెటర్ కోసము కొండ మీదకి రమ్మన్నారు వాళ్ళు. సో కిరణ్ ఇంకా మా డాడీ ఇద్దరు వెళ్ళారు. ట్రైన్ దిగి వాళ్ళు డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోయారు. మేము 5 మెంబర్స్ క్యాబ్ బుక్ చేసుకొని సత్రంకి వెళ్ళాము. తిరుపతిలో పద్మశాలి సత్రం ఉంది. అక్కడ అత్తమ్మ మామయ్య వాళ్ళ పేరు మీద రూమ్ ఉంటుంది ఒకటి. సో అక్కడికి వెళ్ళి నేను సత్రం టూర్ చేసా. మేము వెళ్ళిన రోజు ఎక్కడికి దర్శనంకి వెళ్ళలేదు, అలా కొంచెం రిలాక్స్ అయ్యాము. నేను ఇంకా టైం ఉంది కదా అని సత్రం మొత్తం చూస్తూ ఉన్నాము. మేము ఉన్న సత్రం రూమ్ చూపిస్తున్నా ఇప్పుడు. ఇది వచ్చి హాల్. ఈ హాల్లో ఒక బెడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ లాగా ఉంటుంది. ఇందులో ఏసీ ఉంటుంది. సో పెద్ద కాట్ ఉంటుంది ఇందులో. మిర్రర్, చైర్, బెడ్, ఏసీ అవన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి ఇందులో. నేను సత్రం రూమ్ టూర్ చేస్తున్నా అందరు చూడడం కోసం అని. నెక్స్ట్ బయట వచ్చి ఇంకా ఒక వాష్రూమ్ ఉంటుంది. చాలా బాగుంది సత్రం కూడా అదంతా. ఇలా రూమ్ టూర్ చేసిన తర్వాత మళ్ళీ అత్తమ్మ మామయ్య వాళ్ళ పేరు మీద ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఇలా ఫొటోస్ అన్నీ వాల్కి ఇలా స్టిక్ చేసి ఉన్నారు. అక్కడ అత్తమ్మ మామయ్య నాయనమ్మ తాత వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మా నేమ్ ప్లేట్ ఉంది. సో నేను ఇది వీడియోలో చూపిద్దామని పెట్టుకున్నాను. వీళ్ళందరూ ఎవరెవరి ఫొటోస్ ఉన్నాయి, ఎవరెవరికి రూమ్స్ ఉన్నాయి అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను కూడా ఇదే చూస్తూ ఉన్నా. ఆ రోజంతా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సత్రంలో ఒక హోటల్ ఉంటుంది కింద, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అందరం పూరి అలా తీసుకున్నాము.
నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఆఫ్టర్నూన్ కొండపైన దర్శనం ఉంది అని మార్నింగే రెడీ అయిపోయి ఇక్కడ కింద అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక పూలు అమ్మే అమ్మాయి వచ్చి మేము అడగక ముందుకే ఒక ఫ్లవర్స్ లైక్ లోటస్ ఫ్లవర్ అట్లా చేతిలో పెడుతుంది, తీసుకోవాల్సిందే అన్నట్టుగా. అసలు వదట్లే అమ్మాయి అయితే. మాకేమో వద్దు అంటే అలానే ఇస్తుంది మా చేతిలో పెట్టి. మేము అడగలేదు కదా అంటే ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అని ర్యాష్గా మాట్లాడుతుంది. మనం అలా ఎలా చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవడం చేయం కదా. ఇంకా మనీ ఇచ్చేసి తీసుకున్నాము. దర్శనం అదంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడ షాపింగ్ చేస్తున్నాము. అత్తమ్మ ఇంకా మమ్మీ వాళ్ళు అన్నీ చూస్తున్నారు అక్కడ చైన్స్ అవి చైన్స్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్ ముందు దీపం వెలిగిస్తున్నారు అందరూ. నేను కూడా ఒకటి తీసుకొని అక్కడ వెలిగిస్తున్నాను. అమ్మవారి దర్శనం అయిపోయాక సత్రంకి వచ్చి రెడీ అయ్యి శ్రీవారి దర్శనంకి కొండ మీదకి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. నేను, కిరణ్, అత్తమ్మ, మమ్మీ, డాడీ వెళ్తున్నాము. అమ్మమ్మకి దర్శనం టోకెన్ దొరకలేదు కదా, సో మామయ్య అమ్మమ్మని తీసుకెళ్తున్నారు. మామయ్య అండ్ అమ్మమ్మ ఫ్రీ దర్శనంకి వెళ్తున్నారు. మేము వచ్చిన రోజు నైటే మామయ్య ఇంకా డాడీ వెళ్ళి ఫ్రీ దర్శనం టోకెన్స్ తీసుకున్నారు అమ్మమ్మకి ఇంకా మామయ్యకి. సో వాళ్ళు ఇద్దరు అలా సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఫ్రీ దర్శనం టైమింగ్ అయితే ఈవినింగ్ 5:30కి అలా ఉంది. మాదైతే 3:30, 4కి అలా ఉంది. సో సత్రం నుంచి మేము ఆటోలో బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇప్పుడు బస్లో కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అలా పూరి అస్సలు ప్రిఫర్ చేయను. ఆ రోజు ఎందుకో బ్రేక్ఫాస్ట్కి పూరి తినాల్సి వచ్చింది. ఇంకా బస్లో కొండపైకి వెళ్తుంటే నా పొట్టంతా తిప్పేసింది. అక్కడ టర్నింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అసలు నా వల్ల కాలేదు. వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్టు అనిపించింది. బస్ జర్నీ అసలు పడదు నాకు. దట్టు ఆ రోజు పూరి తిన్నా. ఇంకా తర్వాత రియలైజ్ అయినా ఎందుకు తిన్నానా అనుకున్నా. జర్నీస్లో ఫుడ్లో బెస్ట్ ఆప్షన్ అంటే ఇంకా ఇడ్లీ, దోశ అనిపించింది. యూజువల్గా నేను ఎప్పుడు పూరి కానీ ఆయిల్ ఫుడ్ కానీ అస్సలు ప్రిఫర్ చేయను. మన కంఫర్ట్ ఫుడ్ తీసుకోవాలని బాగా అర్థమైంది ఆ రోజు నాకైతే. ఒకసారి ఫోన్స్ పెట్టడానికి లాకర్ ఎక్కడ ఉందా అని, ఇంకొకసారి చెప్పులు పెట్టడానికి ఎక్కడ ఉందా అని వెతుక్కోవడమే సరిపోయింది. అక్కడ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అన్నారు ఎర్లీగానే దర్శనం అయిపోతుంది, ఎక్కువ మంది లేరు అంటే లంచ్ చేయకుండానే వచ్చి క్యూ లైన్లో నిల్చున్నాము. చాలాసేపు క్యూ లైన్లో ఇంకా కంపార్ట్మెంట్స్లో కూడా వెయిట్ చేసాము. అక్కడ తోసుకోవడం అదంతా జరిగింది. ఇంకా ఈవినింగ్ 6 కల్లా దర్శనం అయిపోయింది. ఎప్పుడో 12కి స్టార్ట్ చేసి ఉంటాము క్యూలో నిల్చోవడము. దర్శనం అయితే 5 to 6 hours అలా పట్టింది. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు తిరుపతిలో. ఎప్పుడైనా క్రౌడ్ ఉంటుందిలేండి, అది వేరే విషయం. దర్శనం అయితే బాగా జరిగింది, బట్ వెయిటింగే చాలాసేపు ఉండింది. మా మ్యారేజ్ అయ్యాక తిరుపతికి ఇది సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం అయితే నేను, కిరణ్ ఇద్దరమే వెళ్ళాము. అప్పుడు మెట్ల ద్వారా వెళ్ళాము. ఈసారి ఫ్యామిలీతో వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. వరాహస్వామి దర్శనం అయ్యాక అప్పుడు వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళి తిన్నాము. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.